రాజధాని విషయంలో ఇప్పటికే చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అయితే దీనిపైన అటు మనం చూసుకున్నట్లయితే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మావిగన్ని ప్రతిపాదించారు. అయితే దీనిపైన కూడా మావిగన్ ప్రతిపాదించడం పట్ల కూడా అటు వైఎస్ఆర్ పార్టీ అటు చూసుకున్నట్లయితే మావిగన్ జోకర్గా నిలిచిందంటూ కూడా అటు షర్మిల చెప్పడం జరిగింది. ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించి పోస్ట్ చేశారు. షర్మిల తన తండ్రి చేసినటువంటి వాటికి కూడా తను వారసుడినంటూ చెప్పుకుంటూ సీఎం అయిన తర్వాత కూడా తన తండ్రి ఆశయాలను నెరవేర్చకుండా తను సీఎం పదవిలో కూర్చొని కూడా ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా తను ట్విట్టర్లో రాసుకువచ్చింది. అయితే తన తండ్రి ఏదైతే చేసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విధానం కావచ్చు, 2 రాష్ట్రాలకి చేసినటువంటి పనులు కావచ్చు, వీటన్నింటినీ కూడా తను ట్విట్టర్లో రాసుకొచ్చారు. అయితే షర్మిలకు కౌంటర్ ఇస్తూ కూడా అటు మాజీ మంత్రి రోజా కూడా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. అయితే దీనికి మధ్య కూడా అటు సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తుంది అనుకోవచ్చు. అయితే షర్మిల మాట్లాడినటువంటి విధానం ఏదైతుందో దాన్ని కూడా ఖండిస్తూ అటు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసలైన వైసీపీ అంటే రాజశేఖర్ రెడ్డి వారసుడు అంటూ కూడా ఇప్పటి వరకు కూడా లక్షలాది మంది అభిమానించేటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కక్ష పెట్టుకొని తను సీఎం పదవి నుంచి దింపేసిన పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటంటూ కూడా అటు మాజీ మంత్రి రోజా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా చూసాము అటు సోషల్ మీడియాలో రాజధాని అటు అమరావతి పైన కావచ్చు, అటు వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పైన కావచ్చు చాలా చర్చ నడుస్తుంది. అయితే దీనిపైన వార్ అనేది ఇప్పుడు పై ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాంట్రవర్సీ నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా రోజా మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి అటు ఆ షర్మిల ఎవరైతే ఉన్నారో అటు కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికగా మారారంటూ కూడా దాంట్లో రాసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు చేసినటువంటి పనులను కించపరుస్తూ కూడా అటు లక్షల మంది ప్రేక్షకులు అంటే తను ఇష్టపడే సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పంటూ కూడా తను రాసుకొచ్చారు. అయితే షర్మిల ట్వీట్ చేసిన తర్వాత కూడా ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత కూడా రోజా దీన్ని కౌంటర్గా ఇవ్వడం పట్ల కూడా ఇప్పుడు ఎంతమంది అంటే అటు మావిగన్ రాజధానిగా ప్రతిపాదించిన తర్వాత కూడా షర్మిల దాన్ని ఇప్పటి వరకు దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఒకే రాజధాని, రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ముందుకు తీసుకువెళ్తుంది. కానీ దీనిపైన ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరగడం, అటు మాజీ మంత్రి రోజా కూడా షర్మిలకి కౌంటర్ ఇవ్వడం పట్ల కూడా ఇది ఎంతవరకు వెళ్తుందనైతే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.